నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాద్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో శ్రీరామునికి రావణునికి భీకరమైనటువంటి యుద్ధం జరిగి ఆ యుద్ధంలో రావణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత వధించబడ్డాడు. శ్రీరామునికి జయప్రాప్తి కలిగిన తర్వాత విభీషణుడు సీతమ్మ వారిని తీసుకువచ్చిన తర్వాత అప్పుడు సీతమ్మ వారు పరపురుషుని యొక్క ఆశ్రయంలో ఉన్నప్పటికీ కూడా పరమశుద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు ముగ్గురు కూడా సాక్షిభూతులుగా ఉంటూ వారి వారి వచనాలను చెప్పారు. తదుపరి చతుర్ముఖ బ్రహ్మగారు చెబుతూ, బ్రహ్మోవాచ పుత్ర నైతదిహాశ్చర్యం త్వయి రాజర్షి ధర్మణి సాధో సద్వృత్త కాకుత్స్థ శృణుచేదం వచో మమ. ఓ కుమారా అని సంబోధిస్తున్నారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఎందుకంటే సకల చరాచర సృష్టిని కూడా సృష్టించిన వారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి కాబట్టి ఆ సృష్టిలో పరమాత్మ కూడా ఒక భాగంగా ఇక్కడ అనిపిస్తూ ఉన్నాడు. పరమాత్మని ఎవరు కూడా సృష్టించలేరు, కానీ పరమాత్మయే ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు, ఓ వత్స, ఓ కాకుత్స్థ, ఓ సద్వృత్త అనగా సదాచారం కలిగినటువంటి రామచంద్ర ప్రభు, నీవు ఈ విధంగా సీతమ్మ వారి పైన సంశయాన్ని పొందటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే నేను చెబుతాను విను. శత్రురేషత్వయా వీర దేవగంధర్వ భోగినాం యక్షాణాం దానవానాం చ మహర్షీణాం చ పాతితః. ఓ వీర, ఈ రావణుడు దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులు, దానవులు మరియు మహర్షులకు వీరికందరి కూడా శత్రువే. అటువంటి వాడిని నీవు వధించావు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ అవధ్య సర్వభూతానాం మత్ప్రసాదాత్ పురాభవత్ కస్మాచ్చిత్ కారణాత్ పాపః కంచిత్ కాలముపేక్షితః. ఇతపూర్వం ఎంతో మంది అతడిని వధించాలని చూశారు. అన్ని సందర్భాల్లో వారు ఎందరు ప్రయత్నం చేసినా కూడా రావణుడు అవధ్యుడుగానే ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే మత్ప్రసాదాత్, నేను కొన్ని వరాలు ఇచ్చాను కాబట్టి వారందరూ ఎంత ప్రయత్నం చేసినా కూడా వారి చేత వధింపబడలేదు. కస్మాచ్చిత్ కారణాత్, తన వరమే కారణమని చెబుతూ ఇంకా అతని యొక్క తపస్సు ఇత్యాదులన్నీ కూడా కారణాలు. అందుకోసం కొంతకాలం వరకు కూడా అతని వధ కోసం నేను కూడా వేచి చూశాను. వధార్థమాత్మనస్తేన హృతా సీతాదురాత్మన నలకూబర శాపేన రక్షాచాస్యా కృతామయా. అటువంటి దుష్టాత్ముడైనటువంటి ఆ రావణుడు వాడి చావు కోసం వాడే సీతమ్మను అపహరించాడు. వాస్తవంగా సీతమ్మను అపహరించకపోయి ఉంటే అతను వధింపబడేవాడు కాదేమో. కానీ తన గోతిని తనే తీసుకున్నట్టు, అలాగే తను కూర్చున్నటువంటి చెట్టు కొమ్మను తనే నరుక్కున్నట్టు సీతమ్మ వారిని తను అపహరించి తన ప్రాణాలు తనపైకి తనే తెచ్చుకున్నాడు. అలాగే సీతమ్మ వారి రక్షణ బాధ్యత కూడా నాదే అని చతుర్ముఖ బ్రహ్మగారు ఇక్కడ చెబుతున్నారు. ఇతపూర్వం ముగ్గురు దేవతలు చెప్పినప్పటికీ కూడా ఇక చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మాటలంటే దానికి తిరుగులేదు. అందుకోసం ఒక చిన్న విషయాన్ని కూడా ఇతపూర్వం కూడా ప్రస్తావన జరిగినది, ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. బలవంతంగా స్త్రీని అనుభవించబోతే అప్పుడు నలకూబరులు శాపం ఇచ్చారు. ఆ విషయాన్ని ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు చెబుతూ, ఆ నలకూబరుల శాపం వలన సీతమ్మ వారి రక్షణకు తగిన ఏర్పాట్లు నేనే చేశాను. యదిష్య కామాం సేవేత స్త్రియమన్యామపి ధ్రువం శతధాస్య ఫలేన్మూర్ధా ఇత్యుక్త సోభవత్పురా. ఇష్టం లేని తన అనుమతి లేకుండా ఏ స్త్రీనైనా తను బలవంతంగా అనుభవిస్తే అతని తల
100 ముక్కలవుతుంది అని ఆ నలకూబరుల యొక్క శాపం ఉన్నది. సీతమ్మ వారికి మాత్రం రావణుడంటే పడదు. ఎప్పుడూ కూడా నీ అందే మనసు ఉంటుంది కాబట్టి ఆవిడ ఎప్పుడు కూడా అతన్ని కోరుకోదు. అకస్మాత్తుగా వాడు బలవంతంగా అనుభవించకపోతే తనే మరణిస్తాడు కదా. మరణించిన వాడు నీతో యుద్ధానికి ఎలా వస్తాడు? అందుకోసమైనా సీతమ్మ వారి గురించి నీకు శంక అనేది వద్దు. ఆ విషయాన్ని చెబుతూ నాత్ర శంకా త్వయా కార్య ప్రతిక్షేమా మహాద్యుతే కృతం త్వయా మహత్కార్యం దేవానామర ప్రభ. ఓ మహా తేజస్వి, ఓ శ్రీరామచంద్ర, అందువల్ల సీతమ్మ వారి విషయంలో నీకు ఎటువంటి సంశయం అనేది అవసరం లేదు, అనుమానం అక్కర్లేదు. ఆవిడని పరిగ్రహించవయ్యా స్వామి. దేవతలతో సమాన తేజస్సు కలిగిన ఓ శ్రీరామ, నీవు రావణుని మర్దించి అనగా రావణుని వధించి గొప్ప మహత్కార్యాన్ని చేశావు. దేవతలకు, దానవులకు, యక్షులకు, కిన్నురులకు వీరికందరూ కూడా అసాధ్యమైనటువంటి పనిని నీవు చేశావు. వారికి ఎంతో ఉపకారం చేశావు. ఈ సందర్భంలో నీవు సీతాదేవితో కలిసి ఉంటే చూడాలనేది మా అందరి కోరిక. ప్రీతోస్మి వత్సభద్రం తే పితా దశరథోస్మితే అనుజానామి రాజ్యంచ ప్రసాది పురుషోత్తమ. ఇంతవరకు కూడా అనగా పూర్వ శ్లోకం వరకు కూడా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. ఇప్పుడు స్వయంగా దశరథుడే అక్కడ శ్రీరామచంద్రునితో మాట్లాడుతూ, ఓ శ్రీరామచంద్ర, నీకు భద్రము అనగా కళ్యాణమగుగాక. అలాగే నీ వల్ల నేను ఎంతో సంతృప్తిని చెందాను. పైలోకంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క క్షణం కూడా నిన్ను పర్యవేక్షిస్తూనే ఉన్నాను. క్షణక్షణానికి కూడా ధర్మతత్పరత, అలాగే నీ అనుజడైనటువంటి లక్ష్మణుని పైన, నీ భార్య అయినటువంటి సీతమ్మ వారి పైనైనా, అలాగే నీ పరివారంలో నీ సైన్యంలో ఉండే ఏ ఒక్కరిపైనా కూడా నీకు ఆ ప్రేమ తక్కువగా ఉంది అని అనుకోలేము. ఆ విధంగా అందరిని కూడా సమాన భావంతో చూస్తున్నావు. దీనివల్ల నేనెంతో సంతోషాన్ని పొందాను. అలాగే ఓ పురుషోత్తమ శ్రీరామచంద్ర, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక నీవు అయోధ్యా నగరానికి వెళ్ళి ఆ అయోధ్యా నగరాన్ని పాలించు. అందుకు శ్రీరాముడు సమాధానమిస్తూ, రామ ఉవాచ అభివాదయే త్వాం రాజేంద్ర యది త్వం జనకో మమ గమిష్యామి పురీం రమ్యాం అయోధ్యాం శాసనాత్తవ. ఎంతో ఆనందంతో శ్రీరామచంద్రుడు, ఓ నాన్నగారు, అదిగో మా నమస్కారాలు మీరు స్వీకరించండి. మీరు నాకు తండ్రి అనగా నాకు జన్మనిచ్చిన వారు కాబట్టి మీ ఆజ్ఞ ప్రకారంగానే నేను అయోధ్యా పట్టణానికి వెళ్ళి ఆ అయోధ్యా పట్టణాన్ని నేను పాలిస్తాను అని చెప్పిన తర్వాత అక్కడ జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయువాచ తమువాచ పితా భూయః ప్రహృష్టో భరతర్షభ గచ్ఛాయోధ్యాం ప్రసాదీతి రామం రక్తాంతలోచనం సంపూర్ణానీహ వర్షాణి 14 మహాద్యుతే. తర్వాత కూడా ఏవో కుశల సమాచారాలను కూడా పరస్పరంగా వారిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఇంకొకసారి తన తండ్రి గారు దశరథుడు ఇంకొకసారి ఆ రామునితో చెబుతూ, శ్రీరామచంద్ర, నీవు అయోధ్యా పట్టణానికి వెళ్ళి అయోధ్యను పాలించు. ఎందుకంటే నేను కైకేయికి మాట ఇచ్చిన విధంగా 14 సంవత్సరాల నీ వనవాస కాలం ముగిసింది కాబట్టి నీవు వెంటనే బయలుదేరమని అతను ఆజ్ఞాపిస్తున్నాడు. తతో దేవాన్ నమస్కృత్య సుహృద్భిరభినందితః మహేంద్ర ఇవ పౌలమ్య భార్యయా స సమేయివాన్. శ్రీరామచంద్రుడు దేవత్వే దేవవచ్చేష్ట మానుషత్వే చ మానుషి అని చెప్పిన విధంగా స్వయంగా శ్రీమన్నారాయణుడే అందరి చేత కూడా నమస్కరింపబడేవాడే, ఎవరికి నమస్కారం చేసే అవసరం లేదు. కానీ మనిషిగా పుట్టాడు కాబట్టి ఆ మనుష్యుల యొక్క వర్తనను తను అనుసరిస్తూ అందరికి కూడా నమస్కరించాడు. అలాగే స్నేహితులు సుగ్రీవుడు ఇత్యాదులందరూ వచ్చి అభినందించారు. తదుపరి ఏ విధంగా అయితే శచీదేవిని దేవేంద్రుడు పరిగ్రహించాడో ఆ విధంగా సీతమ్మ వారితో శ్రీరామచంద్రుడు కలిసి అక్కడ సంచరిస్తూ ఉన్నారు. చాలా సుందరమైనటువంటి దృశ్యం అక్కడ కనబడుతుంది. తతో వరం దదౌ తస్మై హ్యవింధ్యాయ పరం తపః త్రిజటాం చార్థమానాభ్యాం యోజయామాస రాక్షసీం. తర్వాత శ్రీరామచంద్రుడు అవింధ్యుడికి అతనికి ఏవైతే వరాలు కోరాడో అన్ని వరాలు కూడా ఇచ్చాడు. ఎందుకంటే మొదటి నుండి కూడా త్రిజటను పంపించి తర్వాత సీతమ్మ వారిని వధించబోతే అక్కడ వారించి ధర్మ తత్పరతను చాటాడు. అలాగే సీతమ్మ వారిని రక్షించాడు కాబట్టి అవింధ్యుడికి కావాల్సిన వరాలన్నీ కూడా ఇచ్చి
త్రిజటను కూడా ఆవిడకు కావాల్సిన ధనాన్ని గాని ఇత్యాది ఆవిడ ఏదైతే కోరికలు కోరిందో అన్ని కోరికలు తీర్చి వారిని సాగనంపి గౌరవించాడు శ్రీరామచంద్రుడు. వాస్తవంగా చూస్తే సీతమ్మ వారు ఇన్ని సంవత్సరాలు శ్రీరామునితో ఉంటూ కూడా శ్రీరాముడు సీతమ్మ వారి గురించి తెలియదా? సీతమ్మ వారి యొక్క సత్ప్రవర్తన అనేది శ్రీరామచంద్రునికి తెలియదా? ఆ విధంగా అందరి ముందు అంత అవమానించాడా అని మనలాంటి సామాన్యులకు అనిపిస్తూ ఉంటుంది. కొందరు దీన్నే పెద్ద విషయంగా చేస్తూ శ్రీరాముని దూషిస్తూ ఉంటారు. కానీ నిత్యావియోగినులు వీరిద్దరు కూడా ఎప్పుడూ కూడా వియోగం లేకుండా ఉండేవారు లక్ష్మీనారాయణులు. ఆ లక్ష్మీనారాయణులే ఇక్కడ సీతారాములుగా పుట్టారు. వారు పరస్పరంగా ఒకరి గురించి ఒకరు అనుమానం కాదు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేదు, ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. కానీ ఆ సీతమ్మ వారి యొక్క పాతివ్రత మాహాత్మ్యాన్ని సమస్త ప్రపంచాన్ని కూడా తెలియడం కోసం తన భక్తులుగా ఎవరైతే ఉంటారో వారి యొక్క కీర్తిని వింటుంటే ఆ పరమాత్మకి ఎంతో ఆనందమట. అలా పరమాత్మ యొక్క భక్తులలో మొట్టమొదటిగా వచ్చేవారే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క అవతారమైనటువంటి సీతమ్మ వారు అది విని తను ఆనందించడం కోసం పరమాత్మ ఇదంతా కూడా ఒక చిన్న నాటకంలా చేశాడు అని అనేక గ్రంథాల్లో చెప్పారు. ఆ విధంగా ఒక ఇతివృత్తంతా జరిగిన తర్వాత తమువాచ తతో బ్రహ్మ దేవే శక్ర పురోగమై కౌసల్యామాతరిష్టాంస్తే వరానద్య దదానికాన్. ఇదంతా అయిన తర్వాత ఇంద్రాది దేవులతో కూడినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీరామునితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఓ కౌసల్యానందన, శ్రీరామచంద్ర, నీకే వరం కావాలో కోరుకో అని. ఎందుకంటే దేవతలకు కూడా అసాధ్యమైన అలాగే సమస్త లోకానికి కూడా కళ్యాణప్రదమైనటువంటి రావణ వధ జరిగినది కాబట్టి అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. అందుకోసం చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వవ్రే రామ స్థితిం ధర్మే శత్రుభిశ్చ పరాజయం రాక్షసైర్నిహతానాం చ వానరాణాం చ సముద్భవం. శ్రీరామచంద్రుడు 3 వరాలు కోరాడట. మొట్టమొదటి వరం ఏమిటంటే, నేను సీత దగ్గర ఉన్నాను, సీత నన్ను ఎప్పుడు వదిలిపోకూడదు, నాకు ఇన్ని ధనం కావాలి, రాజ్యం విస్తరించాలి, ఇదేది కూడా అడగలేదు. ఎప్పుడు కూడా స్థితిం ధర్మే, ఎప్పుడు కూడా నేను ధర్మబద్ధంగా ఉండాలి. అన్ని సంబంధాలన్నీ కూడా అశాశ్వతాలే. భార్య అయినా, తన కుమారుడైనా, తన అనుజుడైనా, ఎవరైనా సరే ధర్మం తర్వాతే. మొట్టమొదటిగా అన్నిటికన్నా ప్రధానంగా ఉండేది ధర్మమే. అందుకోసం శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా నేను ధర్మబద్ధంగా నా జీవితాన్ని కొనసాగించాలి, ఇది మొట్టమొదటి వరం. 3వ వరంగా అందరు శత్రువులు కూడా నా ముందు ఓడిపోవాలి. శ్రీరామచంద్రునికి శత్రువులే లేరు. ఈ విషయం బాలకాండలో కూడా మనం తెలుసుకున్నాం. కానీ శత్రుపక్షంలో అకస్మాత్తుగా ఉన్నప్పటికీ కూడా శ్రీరాముని యొక్క గుణాలు విని అయ్యో ఇటువంటి వాడితోనా మాకు శత్రుత్వమని వారందరూ కూడా శత్రుత్వాన్ని వదిలేశారట. కానీ శ్రీరామచంద్రుడు క్షత్రియుడు కాబట్టి శత్రుభిశ్చ పరాజయం, శత్రువుల చేత నేను ఎప్పుడు కూడా పరాజయాన్ని పొందకూడదు. అలాగే ఈ రావణ యుద్ధంలో ఎవరైతే వధింపబడ్డారో వానర వీరులు వారందరూ కూడా పునః మళ్ళీ బతికి రావాలి అని కోరాడట. ఏదో తన తమ్ముళ్ళో లేకపోతే తన తల్లిగారో వారి కోసం కాకుండా తన కోసం ఇంత దూరం వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చినటువంటి ఆ వానరుల పైన శ్రీరామచంద్రునికి ఎంత ప్రేమాభిమానాలు మనం ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకోసం మరణించిన వానరులందరూ కూడా పునరుజ్జీవితులు కావాలి అనే కోరికను కోరాడు. తతస్తే బ్రహ్మణ ప్రోక్తే తథేతి వచనే తదా సముత్తస్థుర్ మహారాజా వానరా లబ్ధ చేతసహ. చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అని అన్నారు. తథాస్తు అనే పదం అయిపోయిందో లేదో అలా చనిపోయినటువంటి వానర వీరులందరూ కూడా బతికి అందరూ కూడా బయటికి వచ్చేశారు. రామాయణంలో చెప్పిన విధంగా చూస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు తను యుద్ధం చేసే సందర్భంలో దానవుల్ని వధించాడు. దానవుల యొక్క పార్థివ శరీరాలు ఏవైతే ఉంటాయో, శవాలని మనం వ్యవహరిస్తుంటాం కదా, ఆ పార్థివ శరీరాలని తీసివేసి తను సముద్రంలో పడవేశాడట. కానీ వానరుల యొక్క శరీరాలను మాత్రం ఒకచోట అలా దాచిపెట్టాడట. మరొక్కసారి గంధమాదన పర్వతాన్ని, అందులో ఉండేటువంటి సంజీవని ఔషధిని ఉపయోగించి వారిని అందరూ కూడా పునరుజ్జీవితులుగా చేశారనే వృత్తాంతాన్ని మనం అక్కడ వింటాం. కానీ ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మాట చేత చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అని అన్నారు. వెంటనే
చనిపోయిన వానరులందరూ కూడా అలా బతికి వచ్చేశారు, చైతన్యవంతులే బతికి వచ్చారు. సీతాచాపి మహాభాగ వరం హనుమతే దదౌ రామకీర్త్యా సమం పుత్ర జీవితం తే భవిష్యతి. సౌభాగ్యవతి అయినటువంటి సీతమ్మ వారు కూడా హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చిందట. వరాలిస్తూ శ్రీరామచంద్రుని యొక్క కీర్తి ఎంతవరకైతే ఈ భూలోకంలో ఉంటుందో అంతవరకు కూడా నీవు చిరంజీవిగా ఉంటావు అని ఆవిడ వరం ఇచ్చిందట. అలాగే దివ్యాస్త్వాముపభోగాశ్చ మత్ప్రసాద కృతాస్తదా ఉపస్థాస్యంతి హనుమన్ ఇతి స్మ హరిలోచన. అలాగే నీకు ఏ వరాలైతే కావాలో, ఏ భోగాలైతే కావాలో అన్ని భోగాలు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీవు ఏ భోగాన్ని కూడా వెతుకుని వెళ్ళే అవసరం లేదు. అదంతా కూడా నా అనుగ్రహం చేత అన్ని సకల సుఖ సౌభాగ్యాలు నీ కలుగుతాయి అని ఆ ఆంజనేయ స్వామి వారిని ఆదేశించారు, ఆశీర్వదించారు సీతమ్మ వారు. రాజ్యాభిషేకే వసితేత్ర సీత ప్రేష్టాగిరస్తాం భజతాం దిశేతి రామస్య వాణ్యా మణిమంజుమాల వ్యాజీన దీర్ఘాం కరుణాంబబంధ అని చెబుతారు. అలాగే రాముని రాజ్యంలో అసాధ్యమైనటువంటి వస్తువు ఏదీ లేదు. శ్రీరామచంద్రుడు అనుకుంటే ఏదైనా కూడా ఇవ్వగలడు ఆంజనేయ స్వామి వారికి. ఆంజనేయ స్వామి వారి కన్నా పరమ ప్రీత్యాస్పదుడు మరొకరు లేరు. కానీ తత్పాద సేవ రతిరేషనైచ్చత తథాభిభోగాన్ ననుసా విరక్తి. ఆంజనేయ స్వామి వారు ఎటువంటి భోగభాగ్యాలు కూడా అవసరం లేదని చెప్పేశారు. నాకు ఏది కూడా సుఖం అనేది లేదు, నాకు సుఖదాయకము ఏదైనా ఉందంటే అది రామనామ మాత్రమే అని. అందుకోసమే ఇప్పుడు కూడా ఆ రామనామాన్ని జపిస్తూ ఆ రాముని కథలు వింటూ తను కింపురుష ఖండంలో ఇప్పుడు కూడా ఆ శ్రీరామచంద్రుడిని సేవిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం భాగవతాదుల్లో వింటూ ఉంటాం. అటువంటి గొప్ప వరాలు పొందాడు ఆంజనేయ స్వామి వారు. తతస్తే ప్రేక్షమాణానాం తేషామక్లిష్ట కర్మణాం అంతర్ధానం యయుర్దేవాః సర్వే శక్ర పురోగమాః. తర్వాత మహాపరాక్రమంతో కూడినటువంటి అనేక కార్యాలు చేసినటువంటి వానరులు, అలాగే శ్రీరామచంద్రుడు వీరందరూ కూడా చూస్తూ ఉండగానే ఇంద్రాది దేవతలు వచ్చారు. వారందరూ కూడా వారి వారి ఏవైతే మాటలు మాట్లాడాల్సిందో అన్ని కూడా మాటలు మాట్లాడారు. ఇంతవరకు జరిగిన వృత్తాంతమే. ఇప్పుడు వారందరూ కూడా ఇక తమ వచ్చిన పని అయిపోయింది కాబట్టి వారందరూ కూడా శ్రీరాముని దగ్గర సెలవు తీసుకుని వారందరూ కూడా వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. దృష్ట్వా రామం తు జానక్య సంగతం శక్ర సారథి ఉవాచ పరమప్రీతః సుహృన్మధ్యే ఇదం వచః. వయస్సులో పెద్దవాడు, అలాగే మహాబుద్ధిశాలి, సాక్షాత్తుగా దేవేంద్రునికి రథసారథి అయినటువంటి మాతలి గారు కూడా ఈ సీతారాముల్ని ఒకచోట చూశాడు. ఒకచోట చూసి పట్టలేని ఆనందంతో అతను ఉప్పొంగుతూ తను అందరి మధ్యలో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. మాతలిరువాచ దేవగంధర్వయక్షాణాం మానుషాసుర భోగినాం అపనీతం త్వయా దుఃఖం ఇదం సత్య పరాక్రమ. ఓ సత్య పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్ర, మీరు దేవతలు, గంధర్వులు, యక్షులు, మనుష్యులు, అసురులు, సర్పదేవతలు వీరందరూ కూడా దుఃఖాన్ని తొలగించారు. ఆ రావణుని యొక్క బాధలు తాళలేక ఎందరో ఎన్నో బాధలు పడ్డారు. కానీ ఇప్పుడు వారి బాధలన్నీ కూడా పరిహరింపబడ్డాయి నీ వలన. సదేవాసుర గంధర్వ యక్ష రాక్షస పన్నగాః కథయిష్యంతి లోకాన్ స్త్వాం యావత్ భూమిర్ధరిష్యతి. ఆ మాతలి గారు వయసులో పెద్దవాడు, తన వయస్సుకు యుక్తమైనటువంటి మాటలు చెబుతూ ఇప్పటి వరకు ఈ భూమి ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు కూడా దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మరియు నాగులు వీరందరూ కూడా ఈ జగత్తులో మీ కీర్తులను కీర్తిస్తూనే ఉంటారు. అనగా ఆచంద్ర తారార్కం మీ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉంటాయి. మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతూనే ఉంటారు. మీ కథలందరూ కూడా ఆదర్శప్రాయాలు అని చెబుతూ ఇత్యేవ ముక్త్వానుజ్ఞాప్య రామం శస్త్రభృతాంబరం సంపూజ్యాపాక్రమత్తేన రథేనాదిత్యవర్చస. ఈ విధంగా శ్రీరామునిని తను స్తోత్రం చేసి అతనికి నమస్కరించిన తర్వాత తన శ్రీరాముని యొక్క అనుజ్ఞను పొంది తను ఏ రథం ద్వారా అయితే వచ్చాడో అనగా ఆకుపచ్చు రంగులతో కూడినటువంటి గుర్రాలు పూంచినటువంటి రథం, ఆ రథాన్ని తీసుకుని మాతలి గారు కూడా బయలుదేరారు. తతః సీతాం పురస్కృత్య రామ సౌమిత్రిణా సహ సుగ్రీవ ప్రముఖైశ్చైవ సహితైర్ సర్వవానరైః విధాయ రక్షాం లంకాయాం
విభీషణ పురస్కృత. తర్వాత జితేంద్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ లంకానగర యొక్క రక్షణకు ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో ఆ అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు. అనగా తనే యుద్ధానికి వచ్చి కొన్ని గోటలను తను ఖండించాడు, ధ్వంసం చేశాడు. ఇప్పుడు అవన్నీ కూడా పునః కట్టాలి కాబట్టి వాటికి ఎలా నిర్మించాలి, వాటికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విభీషణునికి సూచించి లక్ష్మణుడు, సుగ్రీవుడు, వీరే మొదలైనటువంటి శ్రేష్ఠ వానరులు, అలాగే విభీషణుడు, ప్రధానమంత్రులు, వీరందరితో సహా సీతమ్మ వారితో సహా తను అయోధ్యకు బయలుదేరడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. సంతతార పునస్తేన సేతునా మకరాలయం పుష్పకేన విమానేన ఖేచరేణ విరాజత కామగేన యథాముఖ్యైః అమాత్యై సంవృతో వశీ. అలా వెళ్లే సందర్భంలో మరొకసారి నడిచి వెళ్లే అవసరం లేదు శ్రీరామచంద్రునికి. కామగం అనగా మనం ఎక్కడికైతే కోరుకుంటామో అక్కడికి సుఖంగా చేర్చగల ఆ పుష్పక విమానం ఉన్నది కదా, అది కూడా కుబేరుడు పొందాడు చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా. అటువంటి పుష్పక విమానాన్ని అధిరోహించి సమస్త వానర వీరులు అలాగే సీతమ్మ వారితో సహా శ్రీరామచంద్రుడు ఆకాశ మార్గాన ఆ సముద్రాన్ని తను దాటాడు. తతస్తేనే సముద్రస్య యత్ర శిష్యే సపార్థివః తత్రైవోవాస ధర్మాత్మ సహిత సర్వవానరైః. సముద్రపు అవతలి ఒడ్డులో ఎక్కడైతే పరమాత్మ తను విశ్రాంతిని తీసుకున్నాడో శ్రీరాముడు, దానే దర్భశయన అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ దర్భశయన ప్రాంతంలోనే పునః తను విడిదిని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే సమస్త వానర వీరులతో సహా కలిసి సీతారాములు కాసేపు విశ్రాంతిని స్వీకరించారు. అథైనాన్ రాఘవకాలే సమానీయాభ్య పూజ్య చ విసర్జయామాస తదా రత్నై సంతోష్య సర్వశః. ఇక శ్రీరాముడు తనతో యుద్ధానికి వచ్చారో ఆ సమస్త వానర వీరులని పిలిచి అందరి దగ్గరికి పిలిచాడు. పిలిచి వారికి యోగ్యతానుసారంగా ఉచితమైనటువంటి సత్కారాలు చేశారు. రత్నాభరణాలు ఇత్యాది వారికి కావలసినటువంటి అన్ని కానుకలను కూడా పరమాత్మ తను అందించి వారిని సంతోషపెట్టిన తర్వాత వారిని అనగా వానరులను అలాగే ఎలుగుబంట్లను అందరిని కూడా సాగనంపాడు. గతేషు వానరేంద్రేషు గోపుచ్చర్క్షేషు తేషు చ సుగ్రీవ సహితో రామః కిష్కింధాం పునరాగమత. అప్పుడు ఆ సమస్త వానరాలు అలాగే ఎలుగుబంట్లు అలాగే తోకలేని కోతులు ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవునితో సహా కిష్కిందకు తను ప్రయాణమయ్యాడు. విభీషణేనానుగతః సుగ్రీవ సహితస్తదా పుష్పకేన విమానేన వైదేహ్యా దర్శయన్ వనం. శ్రీరామచంద్రుడు విభీషణుడు సుగ్రీవులతో కలిసి ఆ పుష్పక విమానంలో బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరే సందర్భంలో ఆ కిష్కింద యొక్క ప్రాంతంలో ఉండేటువంటి వనం యొక్క సౌందర్యాన్ని సీతమ్మ వారికి వివరిస్తూ ఉన్నాడు. అలా వెళుతూ 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 వీరందరూ కలిసి కిష్కింద నగరానికి చేరుకున్నారు. కిష్కింధాంతు సమాసాద్య రామ ప్రహరతాంబరః అంగరం కృతకర్మాణం యౌవరాజ్యేభ్యశేషయత. ఈ విధంగా సమస్త తన పరివారంతో కలిసి శ్రీరామచంద్రుడు కిష్కిందా నగరాన్ని చేరుకున్న తర్వాత కృతకర్మాణం తన సేవ చేత తృప్తి చెందినటువంటి శ్రీరాముడు అనగా ఆ అంగదుడు చేసినటువంటి విశేషమైన సేవ, ఆ సేవ చేత చాలా తృప్తిని పొందాడు కాబట్టి ఆ అంగదుడిని పిలిచి అలాగే యోగ్యుడు కూడా అటువంటి ఆ గొప్ప యోగ్యత కలిగిన అంగదుడిని పిలిచి ఆ కిష్కిందా నగరానికి యువరాజుగా ప్రకటించి అతనికి యౌవరాజ్యంలో తను అభిషేకం చేశాడు. తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్య పట్టణానికి బయలుదేరుతున్నాడు. ఆ సందర్భంలో జరిగిన విషయాలని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.